హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ జీబీఆర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ ఎస్ఐ మ్యాథ్స్ పేపర్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది విత్ షార్ట్ కట్స్తో ఉంటుందండి. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఎస్ఐ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. ఈ 100 క్వశ్చన్స్లు అనేవి విఆర్ఓ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్, సో వీటి ఇంపాక్ట్ అనేది ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్పై మోడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కావున ప్రతి క్వశ్చన్ని కూడా షార్ట్ కట్స్ మెథడ్స్లో కూడిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, విఆర్ఓకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్. పార్ట్ 6. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్ఎస్ఐ మ్యాథ్స్ పేపర్ పార్ట్ 6 చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. 24లో 16 2/3%ని ఎస్ అని, 9లో 33 1/3%ని యు టీ అని, 25లో 20%ని యు అని అనుకోండి. ఎస్టీలను భుజాలుగా గల పొడవులుగా గల ఒక త్రిభుజంలో పొడవు యు గల భుజపు ఎదుటి కోణం ఎంత? సో ఇంతవరకు మనకు పర్సంటేజ్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ఈ నుండి ఇంతవరకు అనేది మెన్సురేషన్ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఎస్టీయులు అనేవి బిందువులు, ఎస్టీయులు బిందువులు ఇచ్చారు, వాళ్ళు కొలతలు ఇచ్చారు కదా, అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఎస్ ఈక్వల్ టు 24లో 16 2/3% అంటే ఎంత? 24 ఇంటూ ఈ 16 2/3 మనం 1/6గా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4. టీని 9లో 33 1/3 వంతు అంటే 9 ఇంటూ 1/3, 33 1/3 అంటే 100లో మనకి ఎంత అవుతుంది? 1/3 థర్డ్ పార్ట్ కదా. సో 1/3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ యూ ఈక్వల్ టు 25లో 20% అంటే 25 ఇంటూ 1/5 అంటే 20% అంటే ఎంత? 100కి 1/5 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఈ 3 కొలతలు గల ఏంటి ఇప్పుడు మనం త్రిభుజం అయ్యాలి. ఆ త్రిభుజం ఏమవుతుంది? ఇప్పుడు లంబకోణ త్రిభుజం అవుతుంది. ఎందుకంటే 4 3 5. సో 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అనేది మనకు లంబకోణ త్రిభుజంలో ఇది ఏర్పడుతుంది. సో ఇప్పుడు యూకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ భుజాలు ఏంటి మనకు? ఎస్ టీ యు ఇక్కడ ఉన్నాయనుకోండి. ఇది 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ కదా. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇది లంబకోణ త్రిభుజం అయినప్పుడు, ఇది లంబకోణ త్రిభుజం అయినప్పుడు ఇక్కడ వచ్చే యాంగిల్ కూడా ఏముంటుంది మనకి? కంపల్సరీ లంబకోణంలో 90 డిగ్రీసే ఉంటుంది. లంబకోణం త్రిభుజంలో ఇక్కడ ఏర్పడే యాంగిల్ కంపల్సరీ మనకి 90 డిగ్రీస్ మాత్రమే ఉంటుంది. సో మనకు ఆన్సర్ ఏంటి? యూ పొడవు యూగా గల భుజం ఎదుటి కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 35/x-1 ప్లస్ 35/x+2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 12 అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత? ఓకేనా, ఇలా అయితే ఎక్స్ విలువ ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని 2-3 రకాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎల్సిఎం మెథడ్ యూజ్ చేయొచ్చు, ఆప్షన్స్ బేస్ చేసి చేయొచ్చు, ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఆప్షన్ 2 ఎంచుకుందాం, ఎందుకంటే ఆప్షన్స్ నుండి అయితే చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 6. ఈ 6ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ 6 కదా, సో ఎక్స్ ప్లేస్లో 6 రాద్దాం. 6 - 1 ఇక్కడ 6 + 1 35/6 - 1 అంటే 35/5 ప్లస్ 35/6 + 1 7 దట్ ఈస్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ 35 అంటే 5 7 జా 7 5 జా 7 + 5 ఇట్ ఈస్ ఈక్వల్ టు 12 అంటే 12 ఇట్ ఈస్ ఈక్వల్ టు 12 అంటే మన ఆప్షన్ 1 అనేది రైట్ అయింది కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఫ్రెండ్స్, ఇలాంటివి ఈ ట్రిక్తో చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరము 5% జనాభా పెరుగుదల నమోదైన ఒక గ్రామంలో 2013వ సంవత్సరాంత జనాభా 18,522 మంది. సో 2011 ప్రారంభం నాటి ఆ గ్రామ జనాభా ఎంత? అంటే ప్రతి సంవత్సరం 5% పెరుగుతున్నారట. 2013 సంవత్సరాంత జనాభా 18,522 అట. అయితే 2011 ప్రారంభం నాటి గ్రామ జనాభా ఎంత అన్నది. సో మనకు మొదట గ్రామ జనాభా ఎంతో తెలియదు కాబట్టి వాళ్ళని మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ అనుకుందాం. ప్రతి సంవత్సరం ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? 5 పెరుగుతుంది. అంటే ఎక్స్ ఇంటూ ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 2011 12 13. ఓకేనా.
ఈ సంవత్సరం జనాభా ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ప్రీవియస్ 3 ఇయర్స్ అంటే 10, 11, 12 ఈ 3 ఇయర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఇంటూ 5% పెరుగుతుంది కదా, సో 105/100 ఒకటవ సంవత్సరంది. నెక్స్ట్ 105/100 రెండవ సంవత్సరంది. 105/100 మూడవ సంవత్సరంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత లాస్ట్ ఇయర్కి 2013లో 18,522 మంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇది కొట్టుడు పోయే క్యాన్సిల్ అయ్యే నెంబర్సే ఇస్తుంటారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 20ల 21ల 5 20ల 5 21ల 20 5 5 21ల 5 20ల 5 21ల. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 21 ఒకట్ల 21 8ల మళ్ళీ 21 8ల అండ్ 21 2ల. నెక్స్ట్ ఈ 21 ఎక్కట్ల 21 4ల అండ్ 21 2ల. ఓకేనా. నెక్స్ట్ 21 ఒకట్ల 21 2ల. ఎంత మిగిలింది ఇప్పుడు మనకి? ఇక్కడ ఎక్స్ ఇంటూ 1/20 × 20 20 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇవన్నిటిని ఇటు తీసుకెళ్తే ఎక్స్ ఈక్వల్ టు 2 × 20 × 20 × 20. సో 22ల 40 40 16,000 అవుతుంది ఫ్రెండ్స్. 16,000 మంది గ్రామ జనాభా. ఇనిషియల్గా గ్రామంలో ఉండే జనాభా 16,000. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా. ఈ క్యాల్కులేషన్ అనేది చాలా ఈజీగా వస్తే ప్రాబ్లం అనేది సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులలో 3/4వ వంతు 25% లాభానికి అమ్మినాడు. మిగతా సరుకులను 17% లాభానికి అమ్మినాడు. అప్పుడు అతనికి అమ్మకంలో వచ్చిన లాభ శాతం ఎంత? ఒక వ్యక్తి అతని సరుకులలో ఉన్నది 3/4వ వంతు 25% లాభానికి అమ్మాడు. 3/4 వంతు 25% అంటే ఎంత అవుతుంది? 75/4. మిగిలిందంటే ఎంత? 3/4 అంటే ఇంకెంత మిగిలింది ఉంటుంది? 1/4 మిగులుతుంది. సో 1/4 అనేది ఎంత పర్సెంట్కి అమ్మిండు? 17 అంటే 17/4. ఓకే. అతనికి అమ్మకంలో వచ్చిన లాభశాతం మొత్తం ఎంత? మొత్తం ఎంత అంటే 75/4 + 17/4 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 92/4. 92/4 అంటే 4 2ల 4 3ల అంటే 23%. 23% లాభం అనేది ఆ మొత్తం మీద వచ్చింది. 23 అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం, సిడిఈ ఒక అర్ధవృత్తం. అయితే దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పు కంటే 7 యూనిట్స్ అధికంగా ఉంటూ 98 చదరపు యూనిట్ల వైశాల్యం కలిగి ఉంటే అప్పుడు అర్ధవృత్తాకారం సిడిఈ ప్రాంత వైశాల్యం ఎంత? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇది ఏబిసిడి అనేది దీర్ఘచతురస్రం, సిడిఈ అనేది అర్ధవృత్తాకారం. దీని వెడల్పు ఎంత అంట? ఎక్కువ, 7 యూనిట్స్ ఎక్కువ అంట. సో ఫస్ట్ మనకి అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? 5r²/2. వెడల్పులలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది x యూనిట్లు ఉందనుకో, ఇది +7 ఎక్కువ ఉంటుందంట. దీని వెడల్పు అనేది దీనికంటే 7 యూనిట్లు ఎక్కువ ఉంటుందంట కదా. అంటే ఇది x ఉంటే x + 7 కదా ఇది. ఓకేనా. ఫస్ట్ దీని వైశాల్యం ఎంత ఇచ్చిండు? 98 చదరపు యూనిట్లు ఇచ్చిండు. ఓకే. ఇక్కడ r వ్యాసార్థం రావాలంటే ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎలా? 98 బేస్ చేసుకొని చేయొచ్చు. x × x + 7 = 98. దట్ ఈజ్ ఈక్వల్ టు x² + 7x. ఇది తీసుకొస్తే 98 = 0. 98కి మనకు కారణాంకాలు ఏమేమి ఉంటాయి? 7 × 14 ఉంటుంది. సో x² + 7x - 7x. ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్లస్ తీసుకోవాలి కదా, మైనస్ ఉంది. సో +14x - 98 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? 7, -14 అవుతుంది. ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూస్ ఇందులో కొలతలు అనేవి ఎప్పటికీ ఉండవు కాబట్టి మనం తీసుకోవాల్సింది x = 7 వాల్యూ. సో ఇక్కడ మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 7 వచ్చింది. దీని వాల్యూ ఎంత? మరి x + 7 = 14 అవుతుంది. సో ఆటోమేటిక్గా r ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. సో వ్యాసార్థం = 14/2 కదా, r = 7 వచ్చింది. ఈ 7ని ఏం చేయాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అర్ధవృత్త వైశాల్యం 5r²/2 ఈ 5 అంటే 22/7, r² అంటే 7 × 7/2. ఈ 7కి 7 క్యాన్సిల్, 2 1s 2 11s. m మిగిలింది ఇప్పుడు 11 × 7 అంటే 77. మనకి ఎంత వచ్చింది? అర్ధవృత్త వైశాల్యం 77 వచ్చింది. 77 చదరపు యూనిట్లు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంకశ్రేణి
యొక్క మొదటి పదం 5, చివరి పదం 60. ఆ పదాల మొత్తం 195. అయినా పదాంతరం ఎంత? ఒక అంకశ్రేణి అనగానే మనకి ఏమొస్తుంది? మొదటి పదం 5, చివరి పదం 60, పదాల మొత్తం ఎంత ఇచ్చిండు? 195 ఇచ్చిండు. అంకశ్రేణి అనగానే ఏంటిది? ఇది మొదటి చివరి పదం అయినా ఇంకా డి వాల్యూస్ కావాలి. ఓకే, మనకి ఇచ్చిన క్లూస్ A = 5, L = 60, L = TN = 60, SN = 195. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. SN = 195, N తెలియదు, by 2, A అంటే 5 + 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 195 × 2, ఇట్ ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ 65. ఓకే, 65 మళ్ళీ ఇక్కడ 195, 65 1 జా 65 3 జా 3 2 జా 6, N = ఇప్పుడు మనకు 6 వచ్చింది. ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. TN అంటే ఎంత? 60, 60, A అంటే 5 ప్లస్ N అంటే 6 - 1 × D. ఓకే, నెక్స్ట్ 60 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 5D, 5 + 5D. 60 - 5 అంటే 55/5 = D. ఈ 5 ఇటు వస్తే 5 అయితే 5 1 జా 5 11 జా. Therefore D = మనకి ఎంత వచ్చింది? 11 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పదాంతరం ఎంత మనకి? 11. ఇఫ్ x = 0.3 బార్ అయినచో x² ఎంత? సో ఈ ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 10th క్లాస్ బేస్ అయి ఉన్నాయి. ఈ ప్రాబ్లం మాత్రం మీరు 10th వరకు ప్రాక్టీస్ చేస్తే ఫుల్గా మీకు చాలా ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ x = ఎంత వచ్చిండు? 0.3 బార్. ఈ 3 బార్ అనేది ఏంటి? అవధి. x = 0.3 బార్ని ఎలా రాయొచ్చు? 0.3333 ఇలా రాయొచ్చు కదా. మరి x² = 0.99 అలా రాస్తారా? నో, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని భిన్నాల్లోకి మార్చాలి. భిన్నాల్లోకి మార్చాలంటే ఈ ఉన్న వాల్యూస్ ఎన్ని? 2 ఉన్నాయి కదా, ఆ 2 ఫస్ట్ రాయాలి. మైనస్ ఈ బార్ లేకుండా ఎన్ని ఉన్నాయి నెంబర్స్? ఓన్లీ 0 ఉంది, ఆ 0 బై ఎన్నైతే బార్ కింద ఉన్నాయి నెంబర్స్? ఓన్లీ 1 ఉంది, సో 19 పెట్టుకోవాలి. 3/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9, సారీ 1/3. ఓకే, ఈక్వల్ టు 1/3. సో x² = 1/3 × 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9. 1/9 ఎలా రాయొచ్చు మనం? పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 1 1 1 1 అంటే 0 పాయింట్, ఈ 1లు ఇలా పోతూనే ఉంటాయి కాబట్టి 1 బార్. సో x² = ఎంత మనకి? 0.1 బార్. 0.1 బార్ ఎక్కడుంది? 0.1 బార్. 4 ఈజ్ ద ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యొక్క వ్యాసం AB = 13 మీటర్లు. ఒకడు A నుండి ఒక సరళ రేఖపై ప్రయాణించి వృత్త పరిధిపై C అనే బిందువును చేరుకున్నాడు. AB = 5 సెంటీమీటర్స్ అయితే CB = ఎంత? ఒకడు ఒక వృత్త వ్యాసం 13 మీటర్లు అయితే A నుండి ఒకే సరళ రేఖపై ప్రయాణించి వృత్త పరిధిపై C అనే బిందువును చేరుకున్నాడు. అయితే AC = ఎంత అయితే CB = ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇది వృత్తం అయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వృత్త వ్యాసం, ఇది వ్యాసం. వృత్త పరిధి అనేది ఇక్కడ ఏం రావచ్చు? ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకుంటున్నా. సో వృత్తం వ్యాసం అనేది ఏమవుతుంది? AB అంట. ఈ ఏర్పడ్డది ఏంటిది? C, వృత్త పరిధి. సో ఇక్కడ ఏం ఏర్పడ్డది మనకి? త్రిభుజం ఏర్పడ్డది కదా. వ్యాసం ఎంత? 13 మీటర్లు. ఏర్పడ్డది ఎంత? AC అనేది ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో మనకి ఏం ఏర్పడింది? రంభకోణ త్రిభుజం ఏర్పడ్డట్టే కదా. అంటే కర్ణము స్క్వేర్ = భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేరే కదా. అంటే 13², ఇక్కడ 5², ఆటోమేటిక్గా ఇక్కడ 4² వస్తుంది. ఓకే, ఇక్కడ 12² వస్తుంది ఫ్రెండ్స్, 12² వస్తుంది. ఎలానో మనం చేద్దాం ఇప్పుడు. స్క్వేర్ = కర్ణం అంటే ఇక్కడ 13 ఉంది, భుజం అంటే ఇక్కడ ఎంత ఉన్నది? 5 సెంటీమీటర్లు ఉన్నది. ఎత్తు అనేది మనం x అనుకుంటే అది x² అవుతుంది. సో x² = 13 అంటే 169, 5² అంటే 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 144. x² = 144 అంటే x = ఏమొస్తుంది మనకి? డైరెక్ట్ 12 వస్తుంది. ఇది చూడగానే చెప్పేయచ్చు ఫ్రెండ్స్, ఇవి కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా, ఈజీగా చెప్పేయచ్చు. x = మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు 12 మీటర్లు వచ్చింది. అంటే CB = 12 మీటర్లు. ఓకేనా, ఈ CB = 12 మీటర్లు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రం భుజంలో పెరుగుదల 21% పెరిగినప్పుడు దాని వైశాల్యం ఎంత పెరుగుతుంది? సో చతురస్రంలో భుజం పెరిగితే వైశాల్యం ఎంత పెరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు చుట్టు కొలత అనుకోండి, మనకు ఫార్ములా ఏంటి? చుట్టు కొలతకి 4a, వైశాల్యం అయితే ఎంత? a². చతురస్రం భుజం ఇచ్చి ఇలా పెరుగుదల ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ వైశాల్యం ఫార్ములాగా. అదొకటి ఏముంటుందంటే x + y ± xy/r².
100 ఈ ఫార్ములా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పెరిగినప్పుడు దీన్ని వైశాల్యం కనుక్కునే ఫార్ములా ఇది ఫ్రెండ్స్. ఓకే, దీని ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఈడ ఎంత పెరుగుదల పెరిగింది, చతురస్రం కాబట్టి ఎక్స్ అనేది వై అనేది సేమ్ ఉంటుంది. సో అదేంటి 21 21 ప్లస్ 21 ప్లస్ 21 ఇంటూ 21 బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 42 ప్లస్ 21 ఇంటూ 21 బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 441 42 ప్లస్ 441 బై 100. ఈ 100 క్యాన్సిల్ చేయాలంటే మనకి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 42 ప్లస్ 4.41 అంటే 46 ప్లస్ 41 ఎంత పర్సెంటేజ్ మనకు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే 46 ప్లస్ 41 అనేది ఎంత పెరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 30 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో భౌతిక శాస్త్రం ప్రధానంగా గల 10 మంది విద్యార్థులకు సరాసరి మార్కులు 72, రసాయన శాస్త్రం ప్రధానంగా గల 5 విద్యార్థులకు సరాసరి మార్కులు 66, గణిత శాస్త్రం ప్రధానంగా గల 15 మందికి విద్యార్థుల సరాసరి మార్కులు 80. అయితే తరగతి గదిలో అందరి విద్యార్థుల సరాసరి మార్కులు ఎంతో ఇప్పుడు కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇది పెద్దగా ఉంటాయి, బట్ స్టార్టింగ్ నుంచి చేస్తే చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎలానో. ఫస్ట్ ఎంత 30 మంది, ఈ 10 మంది విద్యార్థుల సరాసరి మార్కులు ఫిజిక్స్ ఎంత 72 అంటే 10 ఇంటూ 72 అంటే 720 ఫిజిక్స్ ఇది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఎంత 5 ఇంటూ 66 5 ఇంటూ 66 అంటే 330. నెక్స్ట్ మ్యాథ్స్ ఎంత 15 మంది ఎన్ని మార్కులు 80 15 80 1200 మంది. సో ఇది మొత్తం కనుక్కోవాలి. ఇది మొత్తం కనుక్కుంటే 0 5 12 22 2250 మార్కులు టోటల్ వచ్చింది. టోటల్ విద్యార్థులు ఎంత 30. సో ఈ మొత్తం మార్కులు బై టోటల్ విద్యార్థులు ఇస్తే మనకు పర్సంటేజ్ అది సరాసరి మార్కులు అనేది వస్తుంది. 2250 బై 30 ఈ 0 క్యాన్సిల్ 3 3 21 3 5 15 75%. యావరేజ్ పర్సంటేజ్ అనేది ఎంత 75. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ వాళ్ళ వచ్చిన మార్క్స్ను వాళ్ళ సరాసరి మల్టిప్లై చేసి యాడ్ చేసి దానిపై టోటల్ విద్యార్థులు వేస్తే మనకు పర్సంటేజ్ అనేది సరాసరి మార్కులు అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 వ్యక్తులు ABCDEలు ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి పెట్టుబడులు క్రింది విధంగా ఉన్నాయి. BCలు సమానంగా పెట్టుబడి పెట్టిళ్ళు, D పెట్టుబడి ఏమో C పెట్టుబడికి సగం మరియు A పెట్టుబడికి రెట్టింపు, ఈ పెట్టుబడి B పెట్టుబడికి రెండింతలు. సంవత్సరాంత లాభంలో 24 లక్షల రూపాయలు వచ్చినాయి. అయితే ఈ తన వాటాగా పొందితే 24 లక్షల రూపాయలు ఈ వాటాగా పొందిండట. అయితే మొత్తం లాభం ఎంత అనేది, ఈ వాటా అనేది ఎంత, మొత్తం లాభం కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, BCలు సమానంగా పెట్టారు అంటే B = C. నెక్స్ట్ D పెట్టుబడి C పెట్టుబడికి సగం కదా అంటే D = ఎంత C/2. నెక్స్ట్ Bకి రెండింతలు కదా, సో E = 2B. నెక్స్ట్ Cకి పెట్టుబడికి రెట్టింపు ఎవరు, C పెట్టుబడికి సగం మరియు ఏ పెట్టుబడికి రెట్టింపు అంటే ఏమవుతుంది A = మళ్ళీ సగం బై సగం అంటే C/4 అవుతుంది. ఓకేనా, ఇవన్నీ మనం ఆర్డర్ వైజ్గా రాసుకుందాం. అంటే C/4 = B అంటే B = C కాబట్టి C = C కాబట్టి D అంటే C/2, E అంటే ఏమవుతుంది 2B, B అంటే C కదా, B = C కదా, డైరెక్ట్గా 2C చేసుకోవచ్చు. సో దీని నిష్పత్తి ఏమవుతుంది ఫ్రెండ్స్, Cలు క్యాన్సిల్ అయితే 1/4:1:1:1/2:2. ఓకేనా, వీటిని మనం క్యాన్సిలైజేషన్ LCM చేస్తే ఏమవుతుంది చూడండి, 1/4 కాబట్టి 1 4:4:2:8 ఈ క్రమ నిష్పత్తి అనేది ఇంత వచ్చింది. సో ఈ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ వాటా అనేది ఇది కదా, ఈ వాటా ఈ భాగాలు ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. ఈ వాటా అనేది ఎంత వచ్చింది మనకి 24 లక్షల రూపాయలు వచ్చింది. సో మొత్తం ఎంత కనుక్కోవాలి. 24 అంటే 8కి 3కు 24కు 8కి ఎంత రిలేషన్ ఉంది 3 ఉంది. సో 3తో మల్టిప్లై చేస్తే వచ్చింది. సో మనకు ఫస్ట్ టోటల్ భాగాలు ఎన్నో కౌంట్ చేయాలి. సో 5 5 9 11 19 మొత్తం ఎన్ని 19. 3కి 24 అయితే 19కి ఎంత, సో 19 ఇంటూ 3 చేస్తే మనకు 57 lakhs వస్తుంది. మొత్తం వచ్చిన లాభం 57 lakhs. సో 57 lakhs అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 3తో ఎందుకు చేశారనుకుంటున్నారు, 8 3తో చేస్తే మనకు 24 lakhs లాభం వచ్చింది కాబట్టి మనకు మొత్తం నెంబర్తో కూడా 3తో చేస్తేనే మనకు మొత్తం లాభం అనేది వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. పార్ట్ 6 వీడియో కదా, ఇంకా పార్ట్ 5 మొత్తం 5 వీడియోలు ఉన్నాయి ముందు, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and hit the bell icon. Thanks and all the best for your exams.